కామాక్షి, ఇంట్లోనే కాదు కాలేజ్లో కూడా పల్లవితో అక్షిత గొడవ పడుతూనే ఉంటుంది. ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ళు అయిపోయారు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా నా కూతురు మీద చాడీలు చెప్పడానికి? పిన్ని, నేనేమీ చాడీలు చెప్పటం లేదు. కాలేజ్లో అక్షిత చేస్తున్నదే చెప్తున్నాను. చాలే ఆపు, ఇంకేం మాట్లాడుకో. వైష్ణవి, తన మీద ఎందుకు అరుస్తున్నావే? నీ కూతురు బుద్ధుల గురించి ఇంకొకళ్ళు చెప్పాలా ఏంటి? మాకు తెలీదా? అయ్యో, ఎందుకమ్మా మీరు ఆవేశపడతారు? అసలే మీరు తలనొప్పితో బాధపడుతున్నారు. నా గురించి ఎవరేమనుకున్నా అసలు నేను పట్టించుకుంటేనే కదా. నువ్వలా సరిపెట్టుకోబట్టే అమ్మా మా మనవరాలికి మాటలు శృతి మించుతున్నాయి. అందరూ అయిపోయారు, ఇక మీరొక్కరే మిగిలారనుకున్నాను మావయ్య గారు. ఈ పల్లవి అంటే మీ అందరికీ ఎందుకంత మోజుందో నాకైతే అర్థం కావడం లేదు. అయినా నీకు బుద్ధి లేదు, దాంతో నీకేంటి? ఈ ముక్క మాత్రం కరెక్ట్గా చెప్పావే. ఏమైంది వైష్ణవి? ఏముంది, అక్షిత పల్లవినేదో కామెంట్ చేసుంటుంది. దాంతో అమ్మవాళ్ళు ఏదో అని ఉంటారు. నా కూతుర్ని అలా తిడతారా అని వైష్ణవి ఫైర్ అవుతూ ఉంటుంది. అంతే కదా? చూడక్షిత, అమ్మా అమ్మా, మీరనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు. తను నన్ను ఏమీ అనలేదు. అమ్మకి తలనొప్పిగా ఉంది అంటే బామ్ రాశాను అంతే. ఈలోపు మీరు ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు వడ్డించేస్తాను. ఏమండి పని మనిషి గారు, భోజనాలు ఎంతవరకు వచ్చాయి? అమ్మా అయిపోయాయమ్మా. సరే సరే. అమ్మా, సడన్ గా నీకు తలనొప్పి ఎందుకు వచ్చింది? మీ అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఇంటికొస్తుందా అని ఆలోచించి తలనొప్పి తెచ్చుకున్నారు. ఏంటి బేబీ ఎక్సర్సైజ్ చేస్తున్నా? ఫిట్ గా ఉండాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి కదా మమ్మీ. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? బేబీ కష్టపడుతుంది కదా, చూస్తున్నావు కదా. వెళ్ళి ఏదైనా జ్యూస్ తీసుకురా. సరే మేడం. యూ క్యారీ ఆన్ బేబీ, నేను కాల్ మాట్లాడొస్తా. ఏంటి గుడ్లో గుబల అలా చూస్తున్నావు? ఈ మాత్రం వెయిట్ ఎత్తడానికి చెమటలు కక్కుతుంటేను. ఈ మాత్రమేనా? ఇది ఎంత వెయిట్ ఉంటుందో తెలుసా? నువ్వెత్తగలవా అసలు? ఏంటి ఛాలెంజా? నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి ఎత్తగలను అనుకుంటున్నావేమో. ఈ వెయిట్ ఎత్తాలంటే లావుగా ఉంటే సరిపోదు, ఫిట్ గా ఉండాలి. అవునా? అయితే నేను ఫిట్ గా ఉన్నానో లావుగా ఉన్నానో చూద్దాం. జ్యూస్ తీసుకో.
అవుతుంది? ఎవరూ లేరు. అంటే ఏంటి, వేరే వాళ్ళు పాడుతూ ఉంటే నేను లిప్పిచ్చాను అనుకున్నావా? చచా, నేను అలా ఎందుకు అంటాను? నా ముందే కదా పాడావు. కాకపోతే ఫైనల్ రికార్డింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని కొంచెం కేర్ తీసుకోమని చెప్తున్నాను అంతే. ఓకే, తప్పుగా అనుకోకు. నువ్వేమన్నా నేను తప్పుగా అనుకోను. ఏ ఏ అంటే అదంతే. సరే కానీ ఈరోజు నువ్వు ఫ్రీగా ఉంటే బయటికి వెళ్దామా? ఇవాళ? ప్లీజ్ చరణ్, ప్లీజ్ ప్లీజ్. లేదక్షిత, ఇవాళ మా నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పోనీ రేపు? నేను చెప్తాను. ఓకే, బాయ్. బాయ్.